నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత మరియు హోమియోపతిలో సంతానలేమి చికిత్సా నిపుణులు డాక్టర్ సరితాదేవి గారు ఉన్నారు. ముందుగా హెల్దీ హోమియోపతి క్లినిక్ గుంటూరులో స్థాపించిన అతి కొద్ది రోజుల్లోనే సంతానం లేమితో బాధపడుతున్న దంపతులకు తన హోమియోపతి వైద్యం ద్వారా సంతానోత్పత్తి కలిగించిన డాక్టర్ సరితాదేవి గారికి మరియు ప్రెగ్నెన్సీ వచ్చిన దంపతులకు మా శుభాకాంక్షలు. బెస్ట్ డాక్టర్ అవార్డ్ 2014 మరియు ఆదర్శ మహిళ 2015 అవార్డు మరియు 2014 ఉగాది పురస్కారాల ద్వారా వైద్య శిరోమణి బిరుదు గ్రహీత అయిన డాక్టర్ సరితాదేవి గారితో సంతానం లేని దంపతుల్లో ఇప్పటి వరకు ఇంగ్లీష్ వైద్యమే కాకుండా అన్ని రకాల స్త్రీ పురుషుల్లోని కారణాలకు హోమియోపతి వైద్యంలో చికిత్సా విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి అనేక మందికి సంతానం కలిగించిన డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి డాక్టర్ గారు ఇప్పుడు మనకి హోమియోపతి వైద్యంలో గుణాలతో కూడిన సంతానం లేమి గల కారణాలను, చికిత్సా విధానాలను వివరిస్తారు. ప్రేక్షకుల్లో గనక సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 8297956222, 8297956111. ఈ నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు మీ సమస్యను తెలియజేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటారు కదా, అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? జనరల్గా అండి అంటే ఇప్పుడు సంతానలేమితో ఇబ్బంది పడేవాళ్ళు కొందరు అనుకుంటూ ఉంటారు, అంటే నెలసర్లు బాగానే ఉన్నాయి, మగవాళ్ళ వైపు నుంచి వచ్చేసి కణాలు బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చూసుకుంటారు. కానీ చాలా వరకు కొందరు డాక్టర్స్ వచ్చేసి ఈ గర్భసంచి ఇరువైపులా ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యూబ్స్ అనేది ఏంటి, కణం వెళ్ళి అండాన్ని కలవటానికి ఒక దారి. ఈ దారిలో కనుక ఏదైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఆ ఇబ్బందులు కనుక ఉన్నప్పుడు ఆ కణం వెళ్ళి అండాన్ని కలవలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అంటూ అసలు ఉండవు. కాబట్టి ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళల్లో సంతానలేమితో ఇబ్బంది పడే అవకాశాలు అంటూ చాలా వరకు ఉంటాయి. అంటే సంతానలేమితో ఇబ్బంది పడుతున్నప్పుడు అన్ని బాగున్న ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ని కూడా ఒక ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్లో చూసుకోవటం అనేది చాలా అవసరం. అసలు ఈ ట్యూబల్ బ్లాక్స్ అవడానికి గల కారణం మామూలుగా అండి ఈ గర్భసంచి ఇరువైపులో ఉండే ట్యూబ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కనుక ఉంటే ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ బ్లాక్స్ అనేది జరగటానికి సర్టెన్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ కారణాలు అవుతాయి. అవి మగవాళ్ళ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇద్దరు వైపు నుంచి ఉండే యూటీఐ, రిపీటెడ్గా వచ్చే యూటీఐ కంప్లైంట్స్ వల్ల కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ జరుగుతూ ఉంటాయి. లేదా అబార్షన్ హిస్టరీస్ ఉన్న వాళ్ళల్లో జరుగుతాయి. లేదా ట్యూబర్కులర్ టెండెన్సీస్, అంటే ఆ పర్సన్లో టీబీ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఆ టీబీ కండిషన్స్ లేదా ట్యూబర్కులర్ సింటమ్స్ ఉన్నా కానీ కూడా ఆ ఇన్ఫెక్షన్స్, ఆ టెండెన్సీస్ వల్ల కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ వరకు ఉంటాయి. కొందరిలో ఇంట్రాయూటరైన్ డివైసెస్ వాడుతూ ఉంటారు, ఈ కాపర్టీ లాంటివి. ఈ కాపర్టీ లాంటివి వాడినప్పుడు కూడా అది కూడా ఏమవుతుంది, ఆ కాపర్టీ డివైస్ని మనం ట్యూబ్స్లోకి అంటే త్రూ వెజైనా అనేది ఇండ్యూస్ చేసినప్పుడు మళ్ళీ అది తీసేసినప్పుడు ఆ ట్యూబ్స్లో సిలియరీ యాక్షన్ అనేది దెబ్బతిని కూడా ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యే అవకాశాలు అంటూ కూడా ఉంటాయి. లేదా యూటరైన్ ఫైబ్రాయిడ్స్ లేదా ఇన్ఫెక్షన్స్ రావటం మూలాన కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. డాక్టర్, ట్యూబల్ బ్లాక్స్ అంటున్నారు కదా, ఇవి నిర్ధారించడానికి ఎటువంటి టెస్ట్లు ఉన్నాయి? మామూలుగా ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటూ ఉంటారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా రాలేదు అని చెప్తారు. కానీ మెయిన్గా వాళ్ళల్లో ఉన్న ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్లో నెలసర్లు బాగున్నాయా లేదా చూసుకుంటారు. అండం విడుదల కనుక జరగకపోతే అండం విడుదల జరగడానికి కొన్ని మందులు కానీ వాడుతూ ఉంటారు. కానీ మెయిన్గా వచ్చేసిన ఈ ట్యూబ్స్ని మాత్రం టెస్ట్ అనేది చేయించుకోరు. ఈ ట్యూబ్స్ అనేది టెస్ట్ చేయించుకోవాలి అంటే నెలసరి వచ్చిన 8వ రోజు హెచ్ఎస్జి అంటారు, హిస్ట్రోసాల్పింజియోగ్రఫీ అనే ఈ ఎక్స్రేని కనుక తీయించుకుంటే ఈ ఇరువైపులా అంటే ఈ త్రూ వెజైనా అనేది ఈ డైని ఇండ్యూస్ చేసినప్పుడు ఈ ట్యూబ్స్ ద్వారా ఆ డై అనేది బయటికి స్పిల్ అవ్వాలి. అప్పుడే ఆ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉంటాయి అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ఈ డై అనేది కనుక బయటికి వెళ్ళకపోతే అప్పుడు ఆ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి అనే కండిషన్స్ మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఆ ట్యూబల్ బ్లాక్స్ కి ఆ పర్సన్ లో రావడానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుని వాటిని మనం తొలగించవచ్చు. డాక్టర్, ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళు నెలసరిలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉందంటారా? ఒకటండి, అంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ చాలా వరకు అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎలాంటి ఈ ట్యూబల్ బ్లాక్స్ కి సంబంధించిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోకుండా వచ్చిన ఆడవాళ్ళలో మాకు నెలసర్లు బాగానే ఉన్నాయి, మళ్ళీ మాకు ఎందుకు ట్యూబల్ బ్లాక్స్ వచ్చాయి అని కూడా చాలా వరకు అంటూ ఉంటారు. కానీ నెలసర్లు రావడానికి ఈ ట్యూబల్ బ్లాక్స్ కి డైరెక్ట్ గా అయితే సంబంధం అంటూ లేదు. కానీ ట్యూబల్ బ్లాక్స్ అవ్వడానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్స్ వలన ఇతర కండిషన్స్ అనేది రావటం వలన ఈ నెలసర్లలో ఇబ్బందులు జరిగే అవకాశం అంటూ ఉంటుంది. ట్యూబ్స్ ఈ నెలసర్లలో అయ్యే విడ్రాల్ బ్లీడింగ్ వచ్చేసి ఏంటి, ఈ గర్భసంచికి ఉండే మామూలుగా వాటికి ఉండే లైనింగ్ మాత్రమే అది బయటకు వస్తూ ఉంటుంది. సో దాన్ని మనము ఈ ట్యూబల్ బ్లాక్స్ కి సంబంధించి ఏంటి అంటే ఆ కండిషన్స్ అనేది క్లియర్ చేసుకున్నప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయినప్పుడు కూడా ఈ బ్లాక్స్ అనేది క్లియర్ అవుతూ ఉంటాయి.
ఇన్ఫెక్షన్ వల్ల ఈ ట్యూబల్ బ్లాక్స్ వస్తాయి అంటున్నారు కదా, అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఈ ట్యూబల్ బ్లాక్స్ వచ్చే అవకాశం? మెయిన్ గా వచ్చేసి జనరల్ గా ఈ ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా టార్చ్10 లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ టీబీ అనే ఇన్ఫెక్షన్స్ అనేది ఈ డామినెంట్ అంటే కొందరిలో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ చిన్నప్పటి నుంచి కూడా బాడీలో ఏ పార్ట్ లో అయినా కానీ ఆ ట్యూబర్కులర్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ ట్యూబ్స్ ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా వాళ్ళ వంశ పారంపర్యంలో అంటే ఫ్యామిలీ హిస్టరీస్ లో ఎవరికి టీబీ కంప్లైంట్ ఉన్నా కానీ కూడా ఈ ట్యూబర్ బ్లాక్స్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ట్యూబర్కులర్ టెండెన్సీస్ కి సంబంధించిన టీబీ ఐజీజీ ఐజీఎం లో కానీ వీటి కండిషన్స్ లో కనుక పాజిటివ్ ఉంటే కూడా ఈ మేజర్ పాసిబిలిటీస్ అనేది ట్యూబర్ బ్లాక్స్ అవ్వడానికి జరగగల కారణాలు అవుతాయి. లేదా రిపీటెడ్ గా వచ్చే యూటీఐ ఇన్ఫెక్షన్స్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా మామూలుగా మనం టార్చ్10 వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాం, ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. డాక్టర్, హోమియోపతిలో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ కి లాప్రోస్కోపీ లాంటివి ఉన్నాయా? ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం, మీ సమస్య చెప్పండి. మళ్ళీ చెప్పండి. చెప్పండి అమ్మా. పీరియడ్స్ అనేది మీకు ప్రతి నెల లేట్ గా వస్తున్నాయమ్మా? ప్రెగ్నెన్సీ ఇలా 2 months నుంచి మీకు ఇలా జరుగుతుందా? ఈ 2 months నుంచే మీకు పీరియడ్స్ అనేది కరెక్ట్ గా రావట్లేదా? ఇప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? 35 years. పిల్లలు ఉన్నారా? ఓకే అమ్మా. ఈ 2 నెలల కిందట మీరు ఏదైనా పోస్ట్పోన్మెంట్ కానీ ఏదైనా మెడిసిన్స్ వాడటం కానీ ఏదైనా జరిగిందా అమ్మా? ఏం మెడిసిన్? ఓకే అమ్మా, మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. మామూలుగా ఇలా నెలసార్లు సరిగ్గా రావట్లేదు అంటే వాటికి సంబంధించిన హార్మోన్స్ కి ఇబ్బందులు అనేది ఉండటం మూలానే, అంటే గ్రంథుల్లో ఉత్పత్తి లోపాలు కానీ కొందరిలో ఏంటి అంటే ఏదైనా ఈ 2-3 నెలల్లో మీకు ఏదైనా మానసిక ఒత్తిళ్లలో కానీ లేదా బాడీలో ఏదైనా చేంజెస్ రావడం మూలాన కూడా ఇలా జరగవచ్చు. కానీ నెలసరి రావట్లేదు అని మీరు మళ్ళీ నెలసరి రావడానికి ఎలాంటి హార్మోన్స్ టాబ్లెట్స్ వాడకండి అమ్మా, అది ఏమాత్రము కరెక్ట్ కాదు. మీ ఒంట్లో ఉన్న కారణాన్ని మనం క్లియర్ చేస్తూ దానికి సంబంధించిన అడ్డంకులను కనుక మనం తొలగిస్తే మీకు నెలసరి కరెక్ట్ గానే వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవసరం లేదు, పిల్లలు లేరు, ఏముందిలే అని అనుకుంటారు. కానీ ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఈ వెయిట్ అనేది రావటం కానీ ఇతర కండిషన్స్ కానీ కూడా వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. కాబట్టి కుదిరితే మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీలో ఈ 2 నెలల నుంచి ఈ ఇబ్బంది రావడానికి గల కారణాలు ఏంటి అని చూసుకున్నాక ట్రీట్మెంట్ చెప్తాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ మరొకరు రెడీగా ఉన్నారు. హలో హలో, మీ సమస్య చెప్పండి. చెప్పండి అండి. చెప్పండి అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే అమ్మా, మీ వయసు ఎంత ఇప్పుడు? 35 ఏళ్ళు. ఓకే ఓకే. ఎప్పుడు రాలేదమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మీకు ప్రెగ్నెన్సీ? ఓకే, ఎక్కడైనా చూయించుకున్నారా? మీకు నెలసలు కరెక్ట్ గానే ఉన్నాయా? మీ వారి వైపు నుంచి కణాలు చూయించుకున్నారా? మీకు ట్యూబుల్ వాళ్ళేమైనా ఆపరేషన్ చేశారమ్మా? అతనికేమో కణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అతనికి కణాలు బాగానే ఉన్నాయా? ఒకటమ్మా, మీరు ఈ ట్యూబుల్ పరీక్ష చేయించుకుని ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్ని ఏళ్ళమ్మా? 10 నెలలు ఉందా? చూడండి అమ్మా, ఈ మామూలుగా ఇందాక మనం ఏదైతే చెప్పామో ఈ ట్యూబుల్ అనేది మా వాటంతలు అవే మూసుకుపోవు. వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వాటికి సంబంధించిన కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్లనే ఈ ట్యూబుల్ బ్లాక్లు అనేది అవటం, ఈ ట్యూబుల్ మూసుకుపోవడం అనేది జరుగుతుంది. మీరు ఈ లాప్రోస్కోపీ ద్వారా ఈ ఆపరేషన్ ద్వారా ఏం చేశారు? ఆ ట్యూబుల్లో కనిపిస్తున్న ఇన్ఫెక్షన్ ని దానికి సంబంధించిన కనిపిస్తున్న అడ్డంకులు మాత్రమే తీసేశారు. కానీ
ఆ ట్యూబుల్లో ఇన్ఫెక్షన్ చేరుకోవడానికి గల కారణాలు, మీ ఒంట్లో ఆ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు, మీ రక్తంలో ఆ ఇన్ఫెక్షన్ ఉండడానికి గల కారణాలు అని అంటూ మీరు తీసేయలేదు. మీ ఒంట్లో ఆ కారణాలు అలాగే ఉండటం మూలాన మళ్ళీ ఆ ట్యూబుల్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన మీకు అండం అనేది హెల్దీగా ఉండకపోవడం మూలాన కూడా మీ వైపు నుంచి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. అమ్మా అదే అమ్మ, మీరు పుడతారని మందులు వాడారు కరెక్టే. మీరు ఆ మందుల్లో ఏం చేస్తారు, అప్పటికప్పుడు అండం విడుదల అవ్వటానికి లేదా అప్పటికప్పుడు కణాలు పెంచడానికి మాత్రమే వాడతారు. అతనిలో కణాలు తగ్గటానికి కానీ, మీలో అండం సరిగ్గా విడుదల అవ్వకపోవడానికి కానీ, మీకు అందరికీ వచ్చినట్టు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వాడే ఆ ఇంగ్లీష్ మందుల ద్వారా ఆ కారణాలు అంటూ తొలగవు. అప్పటికప్పుడు మీలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని మాత్రమే అది అప్పటికప్పుడు దాన్ని ఇచ్చేస్తారు, కానీ దాంట్లో ఇంటర్నల్ గా ఉన్న కారణం అంటూ ఈ మందుల ద్వారా తొలగదు, కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది మేడం. ఓకే అమ్మా. ప్రెగ్నెన్సీ వచ్చి 5 months లో అబార్షన్ అయింది. 5 months లో అదే అబార్షన్ అయిందా లేదా అబార్షన్ ఏమన్నా చేయటం జరిగిందా అమ్మా? అదే అబార్షన్ అయిపోయింది మేడం. ఓకే. ఇంకా కనీసం ప్రెగ్నెన్సీ అందలేదు. ఇప్పుడు చాలా హాస్పిటల్ తిరిగాను, ఫలితం లేకుండా పోయింది మేడం. ఓకే అమ్మా, ఈ అబార్షన్ ఏదైతే ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో అది మందుల ద్వారా వచ్చిందా లేదా నేచురల్ గానే వచ్చిందా అమ్మా? నేచురల్ గానే వచ్చింది. 1 month కే వచ్చింది. ఓకే. నెలసలు ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు? నెలసలు బాగానే జరుగుతున్నాయా మీకు ప్రతి నెల? మీకు ప్రతి నెల నెలసరి కరెక్ట్ గానే వస్తుందా అమ్మా? అదే అమ్మా, ఇప్పుడు మీకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ బాగానే వచ్చింది, కానీ ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా అంటే బలంగా లేకపోవడం మూలాన అది అబార్షన్ అనేది అవటం జరిగింది. చాలా వరకు అనుకుంటారు అది ఎదగకపోవడానికి కానీ, బలం అనేది లేకపోవడానికి కానీ, మీ ఒంట్లో శక్తి అనేది లేకపోవడం మూలానో, లేదా మామూలుగా ఒకసారి వచ్చింది కదా మళ్ళీ వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదమ్మా. ఒకసారి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎదుగుదలలో లోపాలు ఉన్నా కానీ, అది అబార్షన్ అయినా కానీ వాటికి సంబంధించిన కారణాలు మీ వైపు నుంచి ఉంటాయి, మీ వారి వైపు నుంచి కూడా ఉంటాయి. ఆ కారణాలను కనుక క్లియర్ చేసుకుంటేనే మీకు నెక్స్ట్ టైంగా హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. ఇప్పుడు మీకు నెలసలలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఏ కారణాలైతే మీకు వచ్చిన ప్రెగ్నెన్సీని అబార్షన్ అవ్వటానికి, ఎదుగుదల లేకపోవడానికి చేశాయో అవే కారణాలు మీ గ్రంథుల పైన కూడా దాని లోపం అనేది జరగటం వలన నెలసలు అనేది కూడా సరిగ్గా ఇప్పుడు రావట్లేదు. ఆ ఒంట్లో ఉన్న కారణాలని మనం హోమియోపతి మందుల ద్వారా కనుక క్లియర్ చేస్తే మీకు నెలసలు సరిగ్గా వస్తాయి, వచ్చే ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా వస్తుందమ్మా. మీరు ఫస్ట్ టైం అలా అవడానికి గల కారణాలు చెప్పండి అమ్మా. అదే అమ్మా, మీరు వాడిన మందులు ఏముంటాయంటే మీలో అబార్షన్ అవ్వటానికి, ఆ ఎదుగుదల లోపాలు ఉండటానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే మందులు కాదు మీరు వాడేటివి. అండం విడుదల అవ్వటానికి కానీ లేదా అప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ రావటానికి కానీ వాడతారు. కానీ ఒంట్లో ఆ కారణాలు అనేది ఉండటం మూలాన ఎన్ని బయట నుంచి అండం విడుదల అవ్వడానికి మీకు మందులు ఇచ్చినా కానీ ఆ వచ్చిన అండం అనేది హెల్తీగా ఉండకపోవడం మూలాన మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. కానీ హోమియోపతి మందుల్లో ఎలా ఉంటుందంటమ్మా, మీ ఒంట్లో ఉన్న కారణాలే మన మూలం నుంచి తీసేస్తాం కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ హెల్తీగా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిపోయిన వాళ్ళకి వాటికి సంబంధించిన కారణాలకి మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక ఆ కారణాలు అనేది తొలగి న్యాచురల్గా హెల్తీగా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కుదిరితే మీరు మీ వారు కూడా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ డైరెక్ట్గా కలవాలంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించవచ్చు. డాక్టర్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, మీ సమస్య చెప్పండి. హలో చెప్పండి. నమస్తే. 7 సంవత్సరాలు అయిందమ్మా మ్యారేజ్ అయ్యి. ఓకే అమ్మా. అన్ని చోట్ల చూపించాము, ఏదో లోపం బాగానే వాడుతున్నాము, అయినా రాలేదు. అంటే మెడిసిన్స్ దేనికి వాడుతున్నారమ్మా? అండం విడుదలకి ఏదైనా జరగట్లేదా? మందులు ఊరికేనే
మామూలుగా ప్రతి నెల వెళ్ళి ప్రెగ్నెన్సీ రావడానికంటూ తీసుకుంటున్నారా? ఏదైనా మీ అబ్బాయి వైపు కానీ కోడల వైపు కానీ ఏదైనా కారణాలు ఉన్నాయని చెప్పారా? ప్రతి నెల వెళ్ళి 3వ రోజు నుంచి స్కానింగ్ తీసుకోవటం, అక్కడి నుంచి అన్నం విడుదల ఎట్లా అవుతుంది, ఎన్ని గుడ్లు వస్తున్నాయి అది చూడటం, మళ్ళీ అది రాకపోతే మందులు అనేది అదే అమ్మా, అండం అనేది పెరగకపోతే కూడా మళ్ళీ మందులు ఇంజెక్షన్స్ ఇస్తున్నారా అమ్మా? ఓకే అమ్మా, చూడండి మీ అబ్బాయికి కణాలు బాగానే ఉన్నాయా? 35 మిలియన్స్ అన్నారంటే బాబుకు ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది వాడుతున్నాడు. ఓకే అమ్మా, చూడండి అమ్మా, అంటే మీ అబ్బాయి వైపు నుంచి కూడా కారణాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, అలాగే మీ కోడల వైపు నుంచి కూడా కారణాలు అనేది ఉంది. మీ అబ్బాయి వైపు నుంచి చూసుకుంటే మామూలుగా మగవాళ్ళ వైపు నుంచి ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే 60 మిలియన్ల కణాలు, 50% కదలికలు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండాలి. అతనిలో 60 ఉండాల్సింది మా దగ్గర 35 మిలియన్లు ఉన్నాయి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర ఏమైనా కారణాల వల్ల కానీ కణాలు అనేది తగ్గుతున్నాయి. మీరు వాడే ఆ ఒక్క టాబ్లెట్ కూడా ఏముంటుందంటమ్మా, కణాలు ఉత్పత్తి అవ్వడానికి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే టాబ్లెట్ రూపకంగా ఒంట్లోకి ఇస్తారు. కానీ కణాలు తగ్గడానికి గల కారణాలంటూ మీరు వాడే టాబ్లెట్తో అవి తొలగవు. అవి తొలగట్లేదు కాబట్టి ఆ కణాలు ఉన్నా కానీ అవి హెల్తీగా ఉండట్లేదు. అందుకే అతని వైపు నుంచి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. అతని వైపు నుంచి అలా కణాలు తగ్గడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హోమియోపతి మందుల ద్వారా ఇంటర్నల్గా ఉన్న కారణాలను క్లియర్ చేసుకుంటాము. అవి చేసుకున్నప్పుడు కణాల ఉత్పత్తి అనేది హెల్దీగా జరిగి అప్పుడు ప్రెగ్నెన్సీ హెల్దీగా వచ్చే అవకాశం మీ అబ్బాయి వైపు నుంచి ఉంటుంది. అలాగే మీ కోడలు గారి వైపు నుంచి వచ్చేసి ఈ అండం విడుదలప్పుడు మీరు మందులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. అండం అనేది పెరగటానికి, అండం అనేది ఉత్పత్తి జరగటానికి సంబంధించిన హార్మోన్స్ కూడా తన ఒంట్లో ఉత్పత్తి అనేది సరిగ్గా జరగట్లేదు. అవి జరగట్లేదు కాబట్టి ఆ టైంలో ఆ హార్మోన్స్నే టాబ్లెట్ రూపకంగా తనకి కూడా ఇస్తున్నారు. అలా బయట నుంచి హార్మోన్స్ తీసుకోవటం మూలాన వచ్చిన అండం అనేది హెల్దీగా లేకపోవడం మూలాన తనకి ప్రెగ్నెన్సీ తన వైపు నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు. అతనిలో కణాలు హెల్దీగా లేకపోవడం మూలాన అతని వైపు నుంచి రావట్లేదు. ఇద్దరిలో కూడా ఉన్న లోపాలని మనం హోమియోపతి మందుల ద్వారా తొలగించవచ్చు. ఆ కారణాలనేది తొలగినప్పుడు వాళ్ళలో న్యాచురల్ గా, అంటే అందరికీ ఎలా అండం ఉత్పత్తి అవుతుందో, అందరికీ ఎలా కణాలు హెల్దీగా ఉత్పత్తి అవుతున్నాయో అలాగే అయ్యి న్యాచురల్ గా హెల్దీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ మన హోమియోపతి మందుల ద్వారా ఉంటుందమ్మా. ఇలాంటి వాటికి మన క్లినిక్స్ లో మోర్ దెన్ 80% వరకు సక్సెస్ రేట్ కూడా ఉంది. కుదిరితే వాళ్ళిద్దరిని కూడా ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వమని చెప్పండి. చెప్పండి అమ్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్, మనం హోమియోపతిలో లాప్రోస్కోపీ గురించి మాట్లాడారు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి చెప్పండి. చెప్పండి అమ్మా. హలో మేడం, నాకు ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. హలో మేడం, చెప్పండి. నాకు అవార్డు మేడం 5 months అప్పుడు. ఓకే ఓకే, ఇప్పుడు పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది, అబార్షన్ ఎన్నాళ్ళు అవుతుందమ్మా? అది పెళ్ళి 11 నెలలు అవుతుంది. 11 నెలలు అవుతుంది. ఓకే, అబార్షన్ అయ్యి 3 నెలలు అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందమ్మా? ఏదైనా మందులు వాడితే వచ్చిందా లేదా న్యాచురల్ గానే వచ్చిందా అమ్మా? ఓకే ఓకే, చూడండి, మీకు ఆ 3 నెలల్లో ఈ హార్ట్ బీట్ అనేది లేకపోవడం వల్ల అబార్షన్ అనేది అయింది అని చెప్తున్నారు కదమ్మా. ఇలా వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా లేకపోవడం మూలానే ఇలా ఎదుగుదలలో లోపాలు అనేది వస్తుంటాయి. అదే అమ్మా, బేబీ హెల్దీగా లేదు, హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది అంటేనే ఈ ఎదుగుదలలో లోపాలు ఉన్నట్టు. ఆ ఎదుగుదలలో లోపాలు ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే మీ వైపు నుంచి వచ్చే అండం అంత హెల్దీగా లేకపోవడము, అతని వైపు నుంచి వచ్చే కణం అంత హెల్దీగా లేదు కాబట్టి ఆ ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియో అంటే వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా లేదు. ఇద్దరు వైపుల నుంచి కూడా ఆ కారణాలు అనేది ఉన్నాయి కాబట్టి మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. ఆ కారణాలనే మీరు తొలగించుకుంటే మీకు హెల్దీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఆ కారణాలను తొలగించుకోకుండా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ కనుక వస్తే కూడా మొదటిసారి ఏ ఇబ్బందులు అయితే జరిగాయో మళ్ళీ అలాంటి ఇబ్బందులే వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ వరకు ఉంటాయమ్మా. అంటే ఇద్దరు వైపుల నుంచి కూడా మెయిన్గా ఇలాంటి వాటిలలో వచ్చేసి ఏంటి అంటే వంశపారంపరంగా వచ్చే కారణాలు లేదా టాస్టల్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాము. అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే అన్ని బాగున్నా కానీ కొందరిలో ప్రెగ్నెన్సీస్ అనేది రాదు. కొందరిలో ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఇలా ఎదుగుదలలో లోపాలు అనేది రావటము, అబార్షన్స్ అనేది అవటం జరుగుతుంది.
ఆ ఇన్ఫెక్షన్స్ మీ ఇద్దరు వైపుల నుంచి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి క్లియర్ అవుతే మీకు హెల్తీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలాంటి వాటికి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. కుదిరితే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ సమస్య చెప్పండి. హలో హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారండి? చెప్పండి అమ్మా. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. ఇంకొకరు రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం, మాకు మ్యారేజ్ 6 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు ప్రెగ్నెన్సీ అసలు రాలేదు మేడం. ఓకే అమ్మా, ఈ 3 years నుంచి ఎక్కడైనా చూయించుకున్నారా? మీ వైపు నుంచి కానీ మీ వారి వైపు నుంచి కానీ ఏమైనా కాజెస్ ఉన్నాయని చెప్పారా? మేడం 3 years కాదు మేడం, 6 years అవుతుంది. 6 years అవుతుంది. సరే అమ్మ, 6 సంవత్సరాల నుంచి మీలో ఉన్న ఇబ్బందులు ఏమని చెప్పారు? ఎందుకు రావట్లేదని చెప్పారు? ఎక్కడైనా చూయించుకున్నారా? మేడం ఫస్ట్ చూయించుకుంటే అంతా బాగానే చెప్పారు మేడం. తర్వాత 1 year తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పారు, నీటి బుడగలు. ఓకే, దానికి లాప్రోస్కోపీ కూడా చేశారు. అవుతుంది మేడం. ఓకే ఓకే, మీకు నెలసర్లు ఎలా వస్తాయమ్మా? ప్రతి నెల కరెక్ట్ గానే వస్తాయా? మ్యారేజ్ అయిన 1 year వరకు కరెక్ట్ గా వచ్చింది మేడం. తర్వాత 2 months 3 months లేకుంటే 15 days అలా వస్తున్నాయి. మీ వారికి కణాల పరీక్ష చేయించారా? చేయించాం మేడం, కానీ తక్కువగా ఉంది కౌంట్ అన్నారు. దానికి టాబ్లెట్స్ వాడాము, దానికి నార్మల్ గానే ఉంది. ఓకే ఓకే, చూడండి అమ్మా, మీకు ఈ 6 ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని చెప్తున్నారు. అలా రాకపోవడానికి మీ ఇద్దరు వైపుల నుంచి కూడా కారణాలు అనేది బలంగానే ఉన్నాయి. చాలా మంది ఆడవాళ్ళలో ఏంటి, మీకు పెళ్లికి ముందు బాగానే వచ్చాయి, కానీ పెళ్లి తర్వాత నుంచి ఇలా నెలసర్లలో ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తున్నారు. కొందరిలో ఏంటి అంటమ్మా, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా పెళ్ళైన తర్వాత వచ్చేవన్నా మానసిక ఒత్తిళ్ల వల్ల, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కారణాల వల్ల కూడా ఈ నెలసర్లలో సరిగ్గా నెలసర్లు అనేది రాకపోవడానికి ఉత్పత్తి లోపాలు అనేది వస్తూ ఉంటాయి. ఈ పీసీఓడి అనేది ఎందుకు వచ్చింది? నెలసర్లు అనేది కరెక్ట్ గా వచ్చిన ఆడవాళ్ళల్లో 11వ రోజు అదే అమ్మా, అండం అనేది విడుదల ఎందుకు లేదు? మామూలుగా ఏంటంటమ్మా, నెలసర్లు అనేది కరెక్ట్ గా వచ్చే ఆడవాళ్ళల్లో 11వ రోజు నుంచి 18వ రోజు లోపు 18 mm సైజ్ వచ్చేసి అండం అనేది విడుదల అవ్వాలి. మీలో నెలసర్లు కరెక్ట్ గా రాకపోవడానికి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవే హార్మోన్స్ అండం విడుదలకు కూడా ఉపయోగపడతాయి. నెలసర్లు రావట్లేదు కాబట్టి అండం విడుదల అనేది కూడా జరగట్లేదు. అది అండం విడుదల అనేది జరగకుండా చిన్న చిన్న తిత్తులుగా మారిపోతున్నాయి. మీరేం చేశారు? ఆ తిత్తుల్ని క్లియర్ చేసేయడానికి లాప్రోస్కోపీ అనేది చేయించారు. లాప్రోస్కోపీలో ఏం చేస్తారు? కనిపిస్తున్న తిత్తులను మాత్రమే తీసేస్తారు. మీలో ఈ హార్మోన్స్ ఏవైతే విడుదల అవ్వట్లేదో, మీ గ్రంథుల్లో ఉత్పత్తి లోపాలు ఎందుకున్నాయో ఆ కారణాలంటూ ఆ లాప్రోస్కోపీ ద్వారా తొలగవు కదమ్మా. అవి తొలగవు కాబట్టి మళ్ళీ మీకు పీసీఓడి కండిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండం విడుదల అనేది కూడా సరిగ్గా జరగదు. ఆ ఉత్పత్తి లోపాలని మనం హోమియోపతి మందుల ద్వారా, ఒకవేళ మీరు పీసీఓడి కూడా లాప్రోస్కోపీ అనేది లేకుండానే హోమియోపతిలో ఆ ఉత్పత్తి లోపాలు అనేది మనం క్లియర్ చేసినప్పుడు అండం విడుదల అనేది కరెక్ట్గా జరుగుతుంది. అంటే ముందు మీలో ఉత్పత్తి లోపాలు అనేది క్లియర్ అయినప్పుడు ప్రతి నెల నెలసర్లు కరెక్ట్గా వస్తే, నెలసర్లు కరెక్ట్గా వచ్చినప్పుడు అండం విడుదల అనేది కూడా కరెక్ట్గా జరుగుతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ రావటానికి వస్తాయమ్మా, ఒక 6 నెలల వరకు వస్తాయి. తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అంటూ చాలా ఎక్కువ వరకు ఉంటాయి. సరే, ఇప్పుడు మీకు నెలసర్లు వస్తున్నాయి కానీ అండం విడుదల అనేది కూడా సరిగ్గా జరగట్లేదు అంటే అర్థం ఏంటి? దానికి సంబంధించిన హార్మోన్స్ అనేది మీ ఒంట్లో ఇంకా సరిగ్గా ఉత్పత్తి అనేది జరగట్లేదు. ఆ ఉత్పత్తి లోపాలు అనేది ఫస్ట్ గా మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉత్పత్తి లోపాలని మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేయొచ్చు. అవి క్లియర్ అయినప్పుడు మీలో అండం అనేది సరిగ్గా విడుదలవుతుంది. అప్పుడు మీ వైపు నుంచి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలాగే మీ వారి వైపు నుంచి కూడా కణాలు తగ్గడానికి గల కారణాలను కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణాలు అనేది క్లియర్ అయినప్పుడు అతనిలో కణాలు అనేది హెల్దీగా ఉంటాయి. అప్పుడు ఇద్దరు వైపుల నుంచి కారణాలు తొలగుతాయి కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది డెఫినెట్ గా హెల్దీగా వస్తుందమ్మా. ఇలాంటి వాటికి అదే మా అతనిలో కూడా ఇప్పుడు మీకు నెలసర్లు ఎలా బాగున్నాయి హార్మోన్ టాబ్లెట్స్ వాడితే, అలాగే అతనిలో కూడా హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నారు కాబట్టి చూడ్డానికి కణాలు బాగానే ఉంటాయి. కానీ ఆ కణాలలో ఇన్ఫెక్షన్స్ కానీ మార్ఫాలజికల్ అబ్నార్మాలిటీస్ కానీ ఉండటం మూలాన కూడా అతని వైపు నుంచి కారణాలు ఉంటాయి. అతనిలో ఉన్న కారణాలు అనేది కూడా డెఫినెట్ గా తొలగించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు హెల్దీగా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కుదిరితే మీరు లాప్రోస్కోపీ చేయించుకున్న రిపోర్ట్స్, మీ పాత రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.
ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, డాక్టర్ గారు డైరెక్ట్గా కలవాలంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి, వినాయకుడి గుడి ప్రక్కన, ఓల్డ్ క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనం హోమియోపతిలో లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, కాల్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ సమస్య చెప్పండి. హలో నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ మేడం. ఓకే అంటే ఫస్ట్ టైం నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డైవర్స్ వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు డైవర్స్లో వచ్చింది మేడం. ఎంత? బేబీ గ్రోత్ అబార్షన్ అయింది. ఓకే అయితే నాకు బ్లీడింగ్ సరిగ్గా ఫస్ట్ టైం బ్లీడింగ్ సరిగ్గా ఉండదు మేడం అబార్షన్ అయినప్పుడు. ఓకే నెక్స్ట్ మంత్ ఒక 10 days ఉంటుంది మేడం. ఓకే అయితే 10 days మంత్ వైట్ ఉంటుంది మేడం. మొన్న ఏంటమ్మా? ఈ మంత్ వైట్ అవుతుంది. ఓకే అది ఎందువల్ల? ఓకే, అంటే మీకు డేట్స్ కూడా కరెక్ట్గా రావట్లేదు ఈ అబార్షన్ తర్వాత. ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదా? అవును మేడం. ఓకే అమ్మా, చూడండి, మీకు వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది అబార్షన్ కూడా అయ్యిందని చెప్పారు కదా. అవును మేడం. అవునమ్మా, అబార్షన్ అనేది అవ్వటానికి ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఫర్టిలైజ్డ్ అయిన ఎంబ్రియో హెల్దీగా లేకపోవడం మూలాన కానీ, ఇద్దరు వైపుల నుంచి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇద్దరు వైపుల నుంచి ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా అబార్షన్స్ అనేది జరుగుతాయమ్మా. ఈ అబార్షన్స్ అనేది జరగడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గ్రంథుల పైన కూడా దాని ఇబ్బంది అనేది రావటం మూలన నెలసర్లు అనేది కరెక్ట్గా రావట్లేదు. ఇప్పుడు మీరు వైట్ డిశ్చార్జ్ తెలుగు అవుతుంది అని చెప్తున్నారు, అంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఉండటం మూలాన ఈ వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్గా మీలో ఉన్న కారణాలు అనేది తొలగినప్పుడు ఈ వైట్ డిశ్చార్జ్ క్లియర్ అవుతుంది. మీ ఆ గ్రంథుల్లో ఉత్పత్తి లోపాలు అనేది క్లియర్ అయ్యి నెలసలు కరెక్ట్గా రావటం అనేది మొదలవుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ క్లియర్ అయ్యి గ్రంథుల్లో ఉత్పత్తి అనేది న్యాచురల్గా జరిగినప్పుడు మీకు వచ్చే ప్రెగ్నెన్సీ కూడా తప్పకుండా హెల్తీగా ఉంటుందమ్మా. వీటిని మనం హోమియోపతి మందుల ద్వారా కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లియర్ అయ్యి మీకు హెల్తీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అంటూ హోమియోపతి మందుల ద్వారా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మనం లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు మామూలుగా లాప్రోస్కోపీలో అది ఎలాంటి కారణమైనా సరే, ఇది ఇందాక ట్యూబల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ట్యూబల్ బ్లాక్స్కి ఏం చేస్తారు, కనిపిస్తున్న ఇన్ఫెక్షన్ని మాత్రమే లాప్రోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తారు. కానీ ఈ లాప్రోస్కోపీ అనేది అదొక సర్జికల్ ప్రొసీజర్ మాత్రమే. అది ఇంటర్నల్గా ఉన్న కారణాలు తీసేయడానికి కానీ అదొక ట్రీట్మెంట్ ప్రొసీజర్ మాత్రం కాదు. సో ఈ బ్లాక్స్ రావడానికి గల ఇంటర్నల్ కాజెస్ అనేది అలాగే ఉంటాయి. కాబట్టి ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న బ్లాక్స్ క్లియర్ అయినా కానీ ఇంటర్నల్ కాజ్ అనేది అలాగే ఉండటం మూలాన మళ్ళీ ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అనేది ఉండటం మూలాన ఈ బ్లాక్స్ అనేది మళ్ళీ జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. కొందరిలో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండటం మూలాన ఈ లాప్రోస్కోపీ చేసినా కానీ ఆ బ్లాక్స్ అనేది క్లియర్ అవ్వవు. అలాంటి స్ట్రాంగ్గా ఉన్న ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ హోమియోపతిలో వాటికి సంబంధించిన అండర్లైన్ కాజ్ని మనం ట్రీట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న ఈ బ్లాక్స్ ఎలాంటి సర్జరీస్ లేకుండా హోమియోపతి ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంతో మందికి హోమియోపతి ద్వారా క్లియర్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, మీ సమస్య చెప్పండి. 1 month బిఫోర్ అబార్షన్ అయింది మేడం. ఓకే నార్మల్ గా ఒక అట్లీస్ట్ ఒక 15 to 16 days వరకు బ్లీడ్ అయింది. ఓకే నెక్స్ట్ మంత్ వెంటనే నెక్స్ట్ మంత్ May 4th డేట్ వచ్చింది. 5 days నార్మల్ బ్లీడ్ అయ్యి స్టాప్ అయిపోయింది. ఓకే నాకు ఎవ్రీ మంత్ కరెక్ట్ గా పీరియడ్ వస్తాయి. బట్ ఈ మంత్ 4th డేట్ దాటిపోయిన ఇప్పటి వరకు పీరియడ్ రాలేదు. ఓకే ఒకసారి రాస్తూ ఉంటే మాది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నెగటివ్ అనే వస్తుంది. నెగటివ్. ఓకే ఇప్పటి వరకు పీరియడ్ రాలేదు. ఓకే ఓకే అమ్మా, చూడండి, ఇప్పుడు మీకు ఈ మంత్ అంటే జనరల్గా ఎప్పుడు రెగ్యులర్గానే వస్తాయి, ఎప్పుడైనా ఒకసారి డిలేడ్గా వస్తుంది అంటే దానికి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మైన్యూట్గా రావటం మూలాన కానీ ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ ఉండటం మూలాన కూడా అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు అంటూ ఉంటాయి. కానీ మీలో వచ్చేసి అమ్మ ఒకసారి అబార్షన్ అనేది అయ్యింది అన్నప్పుడు మామూలుగా న్యాచురల్గా అబార్షన్ అనేది అయ్యింది అంటే వాటికి సంబంధించిన కారణాలు మీ ఒంట్లో ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కూడా ఈ అబార్షన్ అవటం మూలాన తగ్గుతాయి. అబార్షన్ అవడానికి గల కారణాలు ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటి మూలాన కూడా మీకు ఇప్పుడు నెలసరి అనేది కరెక్ట్గా రావట్లేదు. మీరు మళ్ళీ నెలసరిని తీసుకురావడానికి హార్మోన్స్ టాబ్లెట్స్ అనేది వాడకండమ్మా. ఇంకొక 1 week 10 days అలా వెయిట్ చేయండి. అప్పుడు కూడా డేట్ కనుక రాకపోతే దానికి సంబంధించిన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎంతవరకు ఉన్నాయని చూసుకున్నాక
దానికి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ కనుక ఆప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీలో అబార్షన్ అవడానికి గల కారణాలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంప్లీట్గా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా క్లియర్ అయినప్పుడు మీకు ఇంబ్యాలెన్సెస్ క్లియర్ అవుతాయి కాబట్టి నెక్స్ట్గా త్వరగా హెల్దీగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్, మనం హోమియోపతిలో లాప్రోస్కోపీ గురించి చెప్తున్నాం కదా. అదే అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్గా కనిపిస్తున్న ఇన్ఫెక్షన్స్ మాత్రమే ఈ లాప్రోస్కోపీ ద్వారా తొలుగుతాయి. ఇంటర్నల్గా అవి రావడానికి గల కారణాలు వాళ్ళ బ్లడ్లో వాళ్ళ ఆ కండిషన్స్లో ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ రీఅపియర్ అయ్యే అవకాశాలు అంటూ ఈ లాప్రోస్కోపీ లాంటి సర్జికల్స్ ప్రొసీజర్స్కి వెళ్ళినా కానీ 100% మళ్ళీ రీఅపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం లాప్రోస్కోపీ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అని చెప్పండి. అది తెలియనప్పుడు బాగా స్టమక్ ఏక్ వస్తుంది. ఓకే అమ్మా, మెడికేషన్ అవసరమా లేదంటే ఇది జస్ట్ నార్మల్ గా వస్తుందా? అదే అంటే సివియర్ గా ఉంటుందా అమ్మా, అన్బేరబుల్ పెయిన్ ఉంటుందా? అంటే ఒక్కొక్కసారి అట్లానే ఉంటుంది. ప్రెజెంట్ హోమియోపతి యూజ్ చేస్తున్నాను. ఓకే ఓకే, మీ ఏజ్ కొద్ది బెటర్. మీ ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు? 18 years మ్యామ్. 18 years. ఏదైనా స్కాన్ ఏమైనా చేయించారా అమ్మా ఒకసారి? ఓకే అమ్మా, చూడండి మామూలుగా ఈ డిస్మెనోరియా పెయిన్ అనేది డ్యూరింగ్ పీరియడ్స్ చాలా వరకు అది కామన్ ఫీమేల్స్లో వచ్చేసి. కొందరు ఏంటి అంటే బాగా అన్బేరబుల్ సివియర్గా కనుక ఉంటే కొన్ని వాటికి సంబంధించిన అండర్లైన్ కాజెస్ అనేది కొన్ని కండిషన్స్లో చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ పెయిన్ కనుక అన్బేరబుల్గా చాలా సివియర్గా కనుక ఉంటే ఒకసారి యూఎస్జీ స్కాన్కి వెళ్ళండి అమ్మా. స్కాన్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ లేదా ఏదైనా సిస్టిక్ కానీ ఫైబ్రాయిడ్ కండిషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అర్థమవుతాయి. అవన్నీ ఏవి కనుక లేకపోతే ఇంటర్నల్గా ఏదైనా మైన్యూట్గా ఇన్ఫెక్షన్స్ ఉండటం మూలాన కానీ లేదా డ్యూరింగ్ సైకిల్స్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ ఆ కాంట్రాక్షన్స్ వల్ల కూడా ఈ పెయిన్ అనేది వస్తుంది. హోమియోపతి మందుల్లో ఈ డిస్మెనోరియా చెప్పండి అమ్మా. అంటే అది బాగా నెసెసరీయా మ్యామ్, అదే స్కానింగ్ అనేది? అంటే మీకు అదే అమ్మ నేను చెప్పేది. ఓకే, ఇది బేరబుల్ గానే ఉంది అనేది అది కామన్ సిమ్టమ్. అన్బేరబుల్ సివియర్ గా ఉన్నది అనేది అది కొద్దిగా అన్కామన్ సిమ్టమ్. అన్బేరబుల్ గా కనుక ఉంటే స్కానింగ్ అనేది చేయించుకోవటం కంపల్సరీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్, ఈ ట్యూబల్ బ్లాక్స్కి సంబంధించి ఇతర వైద్య విధానాలకి హోమియోపతి వైద్య విధానానికి డిఫరెన్స్ ఏముంది మెయిన్గా? ఇప్పుడు వచ్చేసండి. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, సమస్య చెప్పండి మీది. మేడం మాకు మ్యారేజ్ 10 years మేడం. ఓకే, మా ఆవిడకి పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయా రావా అండి? వస్తాయండి, కరెక్ట్ టైం. ఓకే ఓకే, మాకు స్థలాలు కూడా అండి. కదలికలు ఎలా ఉన్నాయండి? కదలికలు. ఓకే ఓకే, ఇంకా ఇతర పరీక్షలు ఏమైనా చేయించారా అండి మీ ఆవిడకి? ట్యూబుల పరీక్ష, అండం విడుదల పరీక్ష అవి ఏమైనా చేయించారా? స్కానింగ్ ఒకటే చేయించారు కానీ ట్యూబుల్ పరీక్ష లాంటివి ఏం చేయించలేదు కదా? ఓకే అమ్మా, చూడండి మీకు ఇన్నాళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మీకు యూట్రస్ 2 వైపులో ఉండే ట్యూబ్స్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్యూబల్ బ్లాక్స్ అంటే ట్యూబ్స్లో ఏదైనా ఇబ్బంది ఉండటం మూలాన కూడా ప్రెగ్నెన్సీ అనేది కూడా రాకపోవచ్చు. లేదా అవి కనుక బాగా ఉంటే కూడా వాటికి సంబంధించిన కారణాలు అంటే వాటికి సంబంధించిన హెల్దీనెస్ అనేది లేకపోవడం మూలాన ఇద్దరి వైపుల నుంచి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మీలో కణాలు బాగానే ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించినంత హెల్దీనెస్ లేకపోవడం మూలాన లేదా మీ ఆవిడ వైపు నుంచి అండం విడుదల అన్ని బాగానే ఉన్నా కానీ వాటికి సంబంధించిన హెల్దీనెస్ అనేది లేకపోవడం మూలాన మీకు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. మీరు కుదిరితే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. తనకి అవసరమైన ట్యూబల్ పరీక్ష ఏదైనా చేయించాలా లేదా హెల్దీనెస్ అనేది లేకపోవడం మూలాననే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనేది చూసుకున్నాక మీకు మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇలాంటి వాటికి అంటే ఎందుకు రావట్లేదు అనే కారణాలు చూసుకుని వాటికి సంబంధించిన కాజెస్ని మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేయొచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా వచ్చే అవకాశం అంటూ ఉంటుంది తప్పకుండా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, మనం ట్రీట్మెంట్స్లో డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అదే అండి, మామూలుగా వచ్చేసి ఇప్పుడు హోమియోపతిలో వచ్చేసి ఏంటి అంటే అండి వాటికి సంబంధించిన ఇంటర్నల్ కాజెస్ని మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేస్తాం. అదే ఇతర వైద్యాలలో వచ్చేసి కనిపిస్తున్న బ్లాక్స్ని మాత్రమే క్లియర్ చేస్తారు. వాటికి సంబంధించిన కారణాలంటూ క్లియర్ అవ్వవు కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా
బ్లాక్స్ ని క్లియర్ చేసినా కానీ అవి మళ్ళీ వచ్చే అవకాశాలు అంటూ ఇతర వైద్యాలలో ఉంటాయి. అది ఎలాంటి కారణమైనా కానీ హోమియోపతిలో ఇంటర్నల్ గా క్లియర్ చేస్తాం కాబట్టి ఒకసారి క్లియర్ అనేది అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశాలు అంటూ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఉండదు. అది లాప్రోస్కోపీ అంటే ఇలాంటి ట్యూబర్ బ్లాక్స్ సంబంధించిన లాప్రోస్కోపీ అయినా కానీ పీసీఓడికి సంబంధించిన కారణాలు అయినా కానీ వాటికి సంబంధించిన అండర్లైన్ కాజ్ అంటే ఆ రూట్ కాజ్ ని మనం హోమియోపతి మందుల ద్వారా క్లియర్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే డాక్టర్ గారు, మనం వైద్యం డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. అదే అండి, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అంటే వైద్యం డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే అలోపతిలో సర్జికల్ ప్రొసీజర్స్ లేదా సప్లిమెంటరీ మెడికేషన్స్ మాత్రమే ఇస్తారు. హోమియోపతిలో వచ్చేసి అండర్లైన్ అంటే అవి రావడానికి గల కారణాలను తీసేస్తాం కాబట్టి అవి మళ్ళీ వచ్చే అవకాశాలు అంటూ హోమియోపతి మందుల ద్వారా ఉండవు. ఓకే డాక్టర్ గారు, మీరు ఎంతో వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి అలాగే వాళ్ళ సమస్యల గురించి హోమియోపతి గురించి వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, చూశారు కదండి, హోమియోపతిలో సంతానలేమికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అసలు ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా నిర్ధారించుకోవచ్చు, అలాగే హోమియోపతిలో వీటికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనే వాటి గురించి బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత మరియు డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ సరితాదేవి గారు వివరించారు కదా. మరి డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవాలంటే డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి వినాయకుడి గుడి ప్రక్కన ఓలుక్రమ్ రోడ్, కొత్తపేట, గుంటూరు నందు సంప్రదించవచ్చు. ఇక ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా సందడి చేసే పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. 80% సక్సెస్ రేట్ తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని జర్మనీ హోమియో మందులచే సహజ సిద్ధమైన గర్భధారణకు అభయమిస్తోంది డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. మా ఫలితాలు చూసి నమ్మకం కలిగినాక మాత్రమే వైద్యం ప్రారంభించవచ్చు. పూర్తిగా నెలవారీ ఫీజుతో మాత్రమే. దంపతుల్లో సంతాన లేమికి గల కారణాలు హార్మోన్ సమస్యలు, పీసీఓడి, ట్యూబర్ బ్యాగ్స్, వీర్యకణాలు లేకపోవట, వీర్యకణాలు తక్కువగా ఉండుట మొదలగు అన్ని రకాల సంతానలేమి సమస్యలకు మరియు ఇతర జనరల్ హెల్త్ సమస్యలకు సంప్రదించండి డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. సెల్ 9866116699 మరియు 9985228528.